చెప్పు. బాగున్నావా? బాగున్నా. బాగున్నా. ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను. చెప్పు. ఏం లేదు, ఈరోజు ఏముంది తెలుసా? ఏం ఆట గుర్తుంది ఏంటి? ఈరోజు నీ పుట్టినరోజు. లాస్ట్ ఇయర్ మనం ఇంత బాగా సెలబ్రేట్ చేసినాం, గుర్తుందా? అయితే ఒకసారి ఇంటికి వస్తావా? నేను రాలేను, బ్రేకప్ అయిపోయిందా? నేను రాను ఇప్పుడు. సురేష్ సార్ చేస్తారు, నాకు ఎలా వస్తాను చెప్పు. ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ గురించి వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపో ప్లీజ్. వద్దు, నేను రాను. సురేష్ కి తెలిసిందంటే నా నుంచి బ్యాడ్గా అనుకుంటాడు. వద్దు. ఏం అనుకోవట్లేదు, మన మధ్యలో బ్రేకప్ అయినప్పటి నుంచి నేను డిస్టర్బ్ చేశాను నీకు? లేదు. మరి ఎందుకు అట్లా చేస్తున్నావు? రావచ్చు కదా. ఈ టైంలో రామంటున్నావు. ప్లీజ్ ఒక్కసారి వచ్చిపోదా? తొందరగా వెళ్ళిపోతాను కదా. సరే అయితే వస్తా. సరే. హలో హలో, ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జాను. థ్యాంక్ యూ. రేపు కలవచ్చు కదా? రేపు నాకు అస్సలు కుదరదు, ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాను కదా, కుదరదు. రేపు నాకు ఫ్యామిలీతో ఉంటాను కదా రేపు అంతా. అదే అట్లా ఎట్లా జాను? ఏర్పాటు చేసి ఉందని తెలుసా? పెద్ద సర్ప్రైజ్, చాలా ఏమో మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ కలుస్తా అంటున్నాం. ఎందుకు ఎక్కడ వెళ్తున్నాను? రేపు గుడికి వెళ్ళాలి, అందుకు. గుడికే కదా? అదే నేను కూడా వస్తాను. నేను రావద్దా? వద్దు, నేను వస్తాను. అప్పుడు గుడికి వెళ్ళేసి వచ్చినాక అప్పుడు నేను కలుస్తాను. అట్లా ఎందుకు అంటున్నావు జాను? ఫస్ట్ బర్త్డే మన ఇద్దరి మధ్యలో ఇది మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాం కదా. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినొచ్చు కదా? వద్దు, రేపు గుడికి వెళ్ళేసి వచ్చినాక నీ దగ్గరకు వస్తాను కదా, వస్తాను. వద్దు. నేను ఎన్నెన్నో కళలు వెంట నువ్వు ఇట్లా అంటున్నాను జాను. ఏం కాదులే కానీ రేపు గుడికి వెళ్ళినాక ఆఫ్టర్నూన్ తర్వాత వస్తాను. సరే, నువ్వు ఎట్లాగో నా మాట విన్నావు, నేను నీ మాట వింటాను. నిజంగా వస్తావు కదా? పక్క నిజంగానే పక్కా వస్తాను. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేనా? సరే. జాగ్రత్త. సరే. ఏమైంది? ఎంత దూరం కూర్చున్నావు? రా పక్కకి రా. కొత్తగా వచ్చినట్టు చేస్తున్నావు. చెప్పు, ఏదో మాట్లాడాలన్నావు. ఏదో మాట్లాడితే వెళ్తా, ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. చెప్తానులే, ఇంత తొందరగా ఎందుకు? ఇంట్లో అమ్మ తిడుతుంది. చెప్పు, నేను తొందరగా వెళ్ళాలి. కాస్త కొంచెం కదా. అంటే అలాగని చెప్పు, అదేంటిది మ్యాటర్ చెప్పాలన్నావు. ఇప్పుడు అట్లనే ఉంది. ఇదంతా కాదు కానీ ఫస్ట్ ఏంటో చెప్పు. ఏం లేదు లేదని. సరే, నేను వెళ్తా, లేట్ అవుతుంది. అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళాలి, అమ్మ తిడుతుంది. కూర్చో. చెప్పు. ఎంత బాగున్నావు. ఫస్ట్ ఏదో మాట్లాడాలని రామన్నా, అది చెప్పు, లేకుంటే నేను వెళ్తా. కూర్చో. ఎందుకు వెళ్తా అంటున్నావు? అంత తొందరగా ఎందుకు నీకు? లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. ఏం లేదు, దగ్గరికి రావచ్చు కదా. సరే, నేను వస్తాను. అసలు నా లైఫ్ నుంచి వెళ్ళినప్పటి నుంచి చాలా బాధగా ఉన్నా. ఏం మంచి జరుగుతుంది మరి నాకు వెళ్ళొచ్చు కదా. నేను ఉండలేను, నేను వెళ్తున్నా, జరుగు. ప్లీజ్ అర్థం చేసుకున్నా ఫీలింగ్స్. అర్థం చేసుకునేది ఏం లేదు, వదులు. అందుకనే రమ్మన్నావు. ఏదో నీ పుట్టినరోజు కదా, ఈరోజు పిలిచి కాస్త రొమాంటిక్గా మాట్లాడి మీతో. సరే, నేను వెళ్తాను. ఆగు. ఏంటి? హలో, చెప్పు రవి.
ఏడికిరా? అరే నేను రానురా. నా వల్ల కాదు. అరే చామీ బర్త్డే రా ఈరోజు. ఇప్పుడు మధ్యాహ్నం కలుస్తాను నాకు. నువ్వు ఆర్డర్ చేయడానికి బాగుంటుందేమో. లేరా మామ, నాకు కుదరదు, నా వల్ల కాదు. అరే అమ్మాయి ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళారా? నేను మధ్యలో వద్దు పెట్టి ఎట్లా వెళ్ళాలి? ఊరికేమైంది? అరే నువ్వు ఏదో ఒక పెంట పెడతావేమో, నాకు అర్జెంట్ పనులు ఉన్నప్పుడే. ఇప్పుడు ఏడున్నాను ఇక అది ఒక్కటే ఇస్తాయి. ఇక మళ్ళీ నేను ఇక్కడ పోను. నాకు ఆమె మధ్యాహ్నం కలుస్తాను చెప్పిందిరా. దాని బర్త్డే ఉందిరా. చూసినావా రాత్రంతా కూర్చొని ఎన్ని ప్లాన్లు చేసినా. మామ మళ్ళీ మధ్యాహ్నం మిస్ అయిందంటే మళ్ళీ దొరకదు. అది రేపు దొరుకుతుంది ఇంకా బర్త్డే అయిపోయింది. ఇక అది ఒక్కటే వేస్తారా మళ్ళీ నాకు పనులు చెప్పకపోతే. మీరే హెల్ప్ చేసేది పోయి నన్ను మీరే పనులు చెప్తారేం కదా నాకు. ఇప్పుడు అంత అర్జెంట్ అండి మీరు. సరేలే మరి. సరే ఇచ్చేస్తా. పేమెంట్ ఏమైనా ఇస్తారా అని ఆన్లైన్ చేసేదా? సరే కానీ అది వచ్చేసుడే కదా. సరేలే సరేలే. సార్ 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 ఫుడ్. ఏం చూస్తున్నా అక్కడ? ఇల్లు పేమెంట్ అయిపోయింది. సురేష్ నిన్న గుడికి రానికే లేట్ అయింది, అందుకే రాలేదు. అంటే నిన్న గుడికి వెళ్ళాను. దర్శనం బాగా అయిందా? ప్రసాదం పెట్టారా? ఎలా ఉంది ప్రసాదం? ఏ గుడికి వెళ్ళావు? ఇంటి దగ్గర చిన్న టెంపుల్ ఉంటే ఇంటి దగ్గర చిన్న టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళావు. ఇక్కడ ప్రగతి నగర్లో ఫ్లాట్ నెంబర్ 12లో కదా. నువ్వు అలా మాట్లాడకే. నేను నిన్న నా కళ్ళతో చూసినా నువ్వు అక్కడ ఉండడం. ఇప్పుడు కూడా మోసం చేయాలని నీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కూడా సిగ్గులేదా నీకు? నేను నీకు ఏం అన్యాయం చేసినాని? నేను ఎంత ఇష్టపడ్డాను నీకు. ఏమో నీ బర్త్డే ఉందని 3 రోజుల నుంచి ఆడికాళ్ళు ఈడికాళ్ళు ఆడి సంకలు ఈడి సంకలు నాకుంటూ డబ్బులు పోదేసి నీకు సర్ప్రైజ్లు అది ఇదని నేను ప్లాన్ చేస్తే నువ్వేమో వాడితోని ఫ్లాట్లు అనుకుంటూ గుడ్లు అనుకుంటూ అంతా నేను చేసిన తప్పు ఇది. నువ్వు మాట్లాడకు నేను నమ్మి నిన్ను లవ్ చేసినది నా తప్పది. నువ్వు మాట్లాడకు మాట్లాడే ఎవరితో పోయింది. నేనేం విన్నాను? నువ్వు ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. బట్టలు లేకుండా రూమ్లో పడుకున్నావు చూడు, అప్పుడు వచ్చేది ఉండేది నీకు ఆ సిగ్గు. ఇప్పుడు నా ముంగడు వచ్చి సిగ్గు పడుతున్నావు కదా, అప్పుడు ఉండేది సిగ్గు. నేను నీకు ఏం అన్యాయం చేసినాను? నీ ఇంతవరకు నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకోలేదు కదా నేను. అలాంటి నిన్ను ఒక రూమ్లో ఈరోజు బట్టలు లేకుండా చూసిన నాకు ఎంత బాధ అనిపించింది నీకు ఏం తెలుసు? మాట్లాడకు, నువ్వు మాట్లాడే అర్హతనే లేదు. నేను నా ఒక్కొంటనే సరిపోతాను అనుకున్నది, అది నా తప్పు. అలా కాదు, ఇదే కాదు, ఎవ్వరు వన్ సైడ్లోకి రెస్పెక్ట్ ఇవ్వరు. నువ్వు కూడా అలాంటి దాన్ని. నేను వినను. నువ్వు మా అంటే ఏం చెప్తావు? ఏదో అయిపోయింది నాకు తెలియదు అని చెప్తాను, అంతకు మించి ఇంకేం చెప్పాను. ఇంటేనే కదా తెలిసేది. నేను వినదలుచుకోలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిలేసి నన్ను ఇంకో నీ చూస్తేనే నాకు కంపల్గా అనిపిస్తుంది. వెళ్ళిపో. నీకు చేసే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. మాట